హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్ బ్లాగ్స్. ఏపీ డిఎస్సి 2024 డిఎస్సి బిట్స్ కొత్తగా ఆల్రెడీ సిలబస్ మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. మరలా కొత్తగా బిట్స్ తయారు చేస్తూ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ముందుగా 3 డేస్లో 3, 4, 5 క్లాసెస్వి తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్ కంప్లీట్ చేద్దాం. ఆ తర్వాత క్లాస్ వైజ్గా కంప్లీట్ చేద్దాం. ముందుగా 3, 4, 5 క్లాసెస్ నుంచి తెలుగు బిట్స్ పార్ట్ 1 ఇది. నెక్స్ట్ కూడా 3, 4, 5 క్లాసెస్ నుంచి తెలుగు బిట్స్ పార్ట్ 2 ఉంటుంది. ఎక్కువ మంది ముందే సిలబస్ ఇచ్చి దానికి బిట్స్ తయారు చేయడం అడుగుతున్నారు కాబట్టి ముందుగా తెలుగు బిట్స్ అని చెప్తున్నాను. పార్ట్ 2, పార్ట్ 3 కూడా తెలుగు బిట్స్ ఉంటాయి 3, 4, 5 తరగతుల నుంచి. ఇంకా డిఎస్సి ఎప్పుడో అని వాయిదా వేస్తూ విశ్రాంతి తీసుకొని ఉంటే విజయం మనది కాదు, విశ్రాంతిలో కూడా శ్రమించే వాడిదే విజయం. ఇది ఈరోజు కొటేషన్. ఇక లేట్ చేయకుండా 3, 4, 5 తరగతుల నుంచి తెలుగు బిట్స్ చూద్దాం. మొత్తం 30 బిట్లు తయారు చేయడం జరిగింది. మీకు ఎన్నొచ్చి కామెంట్ రూపంలో తెలియచేయండి. 1వది శ్రీశ్రీ గారి అనంతం ఒక డాష్. స్వీయ చరిత్ర, నాటకం, కవితా సంకలనం, కథ. ఆన్సర్ ఆప్షన్ ఏ స్వీయ చరిత్ర. శ్రీశ్రీ గారి అనంతం అనేది స్వీయ చరిత్ర. 2వది తల్లి భారతి వందనం నీ ఇల్లే మా నందనం అనే పాట రాసినది ఆలూరు బైరాగి, దేవులపల్లి కృష్ణశాస్త్రి, దాశరథి కృష్ణమాచార్య, మంచాల జగన్నాథరావు. ఆన్సర్ ఆప్షన్ సి దాశరథి కృష్ణమాచార్య. తల్లి భారతి వందనం అనే పాటని దాశరథి కృష్ణమాచార్యులు గారు రచించారు. 3వది చనబోయ్ అంటే అర్థం ఏమిటి? చూడబోయి, కద్దు, వెళ్ళబోయి, ప్రియమైన. ఆన్సర్ ఆప్షన్ సి వెళ్ళబోయి. చనబోయ్ అంటే వెళ్ళబోయ్. 4వది లియో టాల్స్టాయ్ ఏ దేశానికి చెందిన కథకులు? జర్మనీ, రష్యా, అమెరికా, దక్షిణాఫ్రికా. ఆన్సర్ ఆప్షన్ బి రష్యా. లియో టాల్స్టాయ్ రష్యా దేశానికి చెందిన ప్రపంచ ప్రసిద్ధి పొందిన కథకులు. 5వది ఐకమత్యం అనే పాఠ్యభాగంలో రామాపురం అనే ఊరిలో రైతుకి ఎంతమంది కొడుకులు? 2, 3, 4, 5. ఆన్సర్ ఆప్షన్ బి 3. రామాపురం అనే ఊర్లో రైతుకి 3 కొడుకులు. వాళ్ళ ఐకమత్యంగా ఉండడం కోసం ఆయన తాపత్రయపడతారు. 6వది మర్యాద చేద్దాం పాఠ్యభాగంలో పరమానందయ్య గారి ఇంటికి పేరయ్య వస్తారు. అయితే ఆ సమయంలో పరమానందయ్య గారు ఏం చేస్తున్నారు? శిష్యులకు పాఠాలు చెప్తున్నారు, నిద్రలో ఉన్నారు, పెళ్లికి వెళ్ళారు, గుడికి వెళ్ళారు. ఆన్సర్ ఆప్షన్ డి గుడికి వెళ్ళారు. 7వది ఈసప్ కథలు ఏ పురాణ కథలుగా ప్రసిద్ధి? ఈజిప్షియన్లు, గ్రీకులు, అరబ్బులు, డచ్లు. ఆన్సర్ ఆప్షన్ బి గ్రీకులు. 8వది మంచి బాలుడు గేయ కథలో బాలుడు పేరు? రవి, రాము, రఘు, ఏదీ కాదు. ఆన్సర్ ఆప్షన్ డి ఏదీ కాదు. 9వది దుర్బలులు అనగా మనుషులు, చెడ్డవారు, బలం లేనివారు, దయలేనివారు. ఆన్సర్ ఆప్షన్ సి బలం లేనివారు, దుర్బలులు. నెక్స్ట్ బిట్ 10వది చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమగీతి, దివ్య భవనం ఎవరి ప్రసిద్ధ రచనలు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆలూరు బైరాగి. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ సి రాయడం మర్చిపోయాను. ఆలూరు బైరాగి రచనలు ఇవి. చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమగీతి, దివ్య భవనము. 11వది నా బాల్యం పాఠ్యభాగంలో అబ్దుల్ అజీజ్ పాఠశాల వార్షికోత్సవంలో ద్రోణ విజయం అనే నాటికలో ఏ పాత్ర పోషించాడు? ద్రోణాచార్యుడు, దుర్యోధనుడు, అశ్వత్థామ, భీష్ముడు. ఆన్సర్ ఆప్షన్ ఏ ద్రోణాచార్యుడు. 12వది నాజర్ గారు క్రింది దేనిలో ప్రసిద్ధులు? హరికథ, ఒగ్గు కథ, బుర్రకథ, తప్పెటగుండ్లు. ఆన్సర్ ఆప్షన్ సి బుర్రకథ. నాజర్ గారు బుర్రకథలో ప్రసిద్ధులు. 13వది నాజర్ గారికి భారత ప్రభుత్వం 1986లో క్రింది ఏ పురస్కారంతో సత్కరించింది? పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న. ఆన్సర్ ఆప్షన్ ఏ పద్మశ్రీ. నాజర్ గారికి భారత ప్రభుత్వం 1986లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 14వది బంగారు మొలక కథలో ఎవరి మధ్య సంభాషణ ఉంటుంది? రాజు మంత్రి, రాజు వృద్ధుడు, రాజు మొక్క, రాజు బాలుడు. ఆన్సర్ ఆప్షన్ బి రాజు వృద్ధుడు. 15వది పొడుపు విడుపులో వసారాలో చందమామ కథల పుస్తకాన్ని చదువుతున్నది ఎవరు? మామయ్య, గిరి, సూరి, సీతి. ఆన్సర్ ఆప్షన్ బి గిరి. గిరి వసారాలో చందమామ కథల పుస్తకాన్ని చదువుతాడు పొడుపు విడుపులో. మిగతా 3 మధ్యన సంభాషణ జరుగుతుంది. 16వది గిరిజనులు, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత ఎవరు? మంచాల జగన్నాథరావు, గురజాడ అప్పారావు, చింతా దీక్షితులు, అంగడాల రమణమూర్తి. ఆన్సర్ ఆప్షన్ సి చింతా దీక్షితులు. మొట్టమొదటిగా తొలి రచయిత చేసిందైతే ఈయనే. 17వది నండూరి రామ్మోహన్ రావు గారి బాల గేయాల సంపుటం ఏది? నరావతారం, అక్షరయాత్ర, విశ్వదర్శనం, హరివిల్లు. ఆన్సర్ ఆప్షన్ డి హరివిల్లు. నండూరి రామ్మోహన్ రావు గారి హరివిల్లు అనేది బాల గేయాల సంపుటం. 18వది మే మే మేకపిల్లలో మేకపిల్లకు మొదటగా ఎదురైంది ఎవరు? వంటవాడు, ఏరు, మంట, చెట్టు.
ఆన్సర్ ఆప్షన్ బి ఏరు. ఏరు మొట్టమొదటిగా ఎదురవుతుంది. 19వది కాగు అనగా వాగు, ప్రవాహం, పెద్ద బిందె, కాగడ. ఆన్సర్ ఆప్షన్ సి పెద్ద బిందె. 20వది లేమొగ్గ, తరంగిణి, గేయమంజరి మొదలైన రచనలు చేసినది మంచాల జగన్నాథరావు, గుర్రం జాసువా, కందుకూరి రామభద్రరావు, గురజాడ అప్పారావు. ఆన్సర్ ఆప్షన్ సి కందుకూరి రామభద్రరావు లేమొగ్గ, తరంగిణి, గేయమంజరి మొదలైన రచనలు చేసినది. 21వది మర్మము అనగా అర్థము, సారం, భావం, రహస్యం, పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. మర్మము అంటే సారము, భావము, రహస్యము. 22 వితరణి అనగా అర్థము, చక్కగా, పేదవాడు, దాత, సముద్రం. ఆన్సర్ ఆప్షన్ సి దాత. వితరణి అంటే దాత. 23 మధురాంతకం రాజారావు గారు ఏ ప్రాంతపు జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా కథలు రాశారు? కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ, రాయలసీమ. ఆన్సర్ ఆప్షన్ డి రాయలసీమ. రాయలసీమ గురించే 400కు పైగా కథలు రాశారు మధురాంతకం రాజారావు గారు. నెక్స్ట్ బిట్ 24వది బుద్ధిబలం అనే పంచతంత్ర కథలో బాసురకం అనేది ఒక డాష్ పేరు. కుందేలు, పులి, సింహం, తాబేలు. ఆన్సర్ ఆప్షన్ సి సింహం. బాసురకం అనేది సింహం పేరు ఈ బుద్ధిబలం అనే పంచతంత్ర కథలో. 25 తొలి పండుగ అనే పాఠ్యభాగంలో ఆ ఊరి పేరు మాధవరం. ఆ ఊరి చివర గల ఏ చెట్టు ఆ గ్రామానికి అందంగా పేర్కొన్నారు? వేప చెట్టు, మామిడి చెట్టు, మర్రి చెట్టు, రావి చెట్టు. ఆన్సర్ ఆప్షన్ ఏ వేప చెట్టు. తొలి పండుగ అనే పాఠ్యభాగంలో ఆ ఊరి చివర వేప చెట్టు ఉంటే దాన్నే అందంగా పేర్కొన్నారు. 26వది క్రోధన అనేది ఎన్నవ తెలుగు సంవత్సరం? 57, 58, 59, 56. ఆన్సర్ ఆప్షన్ సి 59. క్రోధన అనేది 59వ సంవత్సరం, అక్షయ అనేది 60వ సంవత్సరం. 27వ బిట్టు ప్రస్తుతం క్రోధి తెలుగు నామ సంవత్సరం ఎన్నవది? 36, 38, 40, 34. ఆన్సర్ ఆప్షన్ బి 38. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న క్రోధి సంవత్సరం 38వ సంవత్సరం తెలుగు సంవత్సరం. 28వది తెలుగు నెలల్లో 10వ నెల ఏది? మార్గశిరం, భాద్రపదం, పుష్యం, కార్తీకం. ఆన్సర్ ఆప్షన్ సి పుష్యం. పుష్యం 10వ నెల తెలుగు నెల. 29వది క్రింది ఏ పాఠం యొక్క ఇతివృత్తం కలలు? మంచిబాలుడు, నా బాల్యం, పొడుపు విడుపు, తొలి పండుగ. ఆన్సర్ ఆప్షన్ బి నా బాల్యం. నా బాల్యం పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం కలలు. 30వది మే మేఘపిల్ల పాఠ్యభాగ ఇతివృత్తం ఏది? నైతిక విలువలు, ప్రకృతి వర్ణన, సహానుభూతి, పరస్పర సహకారం. ఆన్సర్ ఆప్షన్ డి పరస్పర సహకారం. మేమే మేకపిల్ల పాఠ్యభాగ ఇతివృత్తం పరస్పర సహకారం. ఇవి ఫ్రెండ్స్ 30 బిట్లు. ఇందులో మీకు ఎన్నొచ్చే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఇలానే మరిన్ని బిట్స్ కోసం అయితే మన ఛానల్ చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ కూడా 3, 4, 5 తరగతుల నుంచి తెలుగు బిట్స్ పార్ట్ 2 ఉంటుంది. 3 రోజులు లేదా 4 రోజుల్లో 3, 4, 5 తరగతుల మొత్తం టెక్స్ట్ బుక్స్ అన్నీ కంప్లీట్ చేద్దాం. ఆ తర్వాత 10th క్లాస్ వరకు ఉన్న మొత్తం టెక్స్ట్ బుక్ని ఒక ప్రణాళిక వేస్తూ మే 3 లేదా మే 4 నుంచి మొత్తం కంప్లీట్ చేద్దాం. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు. ఇలానే విశ్రాంతి తీసుకోకుండా, అంటే విశ్రాంతి అంటే రోజులో తీసుకున్న విశ్రాంతి కాకుండా పూర్తిగా బుక్స్ను చదవడానికి విశ్రాంతి తీసుకోవద్దని చెప్తున్నాను. విశ్రాంతిలో కూడా శ్రమించేవాడదే విజయం. ఇది చాలా పెద్ద కొటేషన్. దీన్ని అర్థం చేసుకుంటారని గమనిస్తున్నాను. ఇంక నెక్స్ట్ మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఇవి ఈరోజు విషయాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.